హ్యాకోమ్యాన్ రాక్ బీచ్కి వచ్చేసాం. చాలా చూద్దాం, ఇంకా నేను చూడలే. అయితే గాయస్ మన పిజ్జా వచ్చేసింది, లెట్స్ టేస్ట్ ఇట్. ఇంత ఇంత బారుందా? ఇది షాపింగ్ బిల్ కాదు, ఇది చలాన్. ఒక గుంటలో పడటం జరిగింది. హర్ ఇంగ్లీష్ ఈజ్ బెటర్ దెన్ హర్ ఇంగ్లీష్. అక్కడ దాకా కార్నర్ దాకా స్ట్రైట్గా ఉంది అసలు. హ్యాకోమ్యాన్ రాక్ బీచ్కి వచ్చేసాం. చాలా చూద్దాం, ఇంకా నేను చూడలే. అక్కడ బండి పెట్టాను, ఇక్కడికి వచ్చాను. లెట్స్ గో అండ్ సీ ద రాక్ బీచ్. చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఉంది రాక్ బీచ్. ఇందాకది చాలా భయంకరంగా ఉంది, ఆ అలల శబ్దం అది. ఇదిగోండి, వావ్, ఇక్కడ నుంచి సూపర్ వ్యూ కనిపిస్తుంది చూడండి. ఇదే రాక్ బీచ్, చుట్టూ నల్లని రాక్స్, ఇక్కడేమో సముద్రం అలలు. సూపర్, అందుకే దీని పేరు రాక్ బీచ్. దూరంగా చూస్తే అసలు మొత్తం ఇంకేం కనిపిస్తలేదు, ఓన్లీ సముద్రం ఆకాశం కలిసిపోయినట్టుగా ఉంది. సూపర్ ఉంది అనమాట, మస్తు పీస్ఫుల్ వైబ్. ఇంకా దీని వెనకాలే మొత్తం ఫ్రెంచ్ కాలనీ, అది కూడా మనం కవర్ చేద్దాం. ఫ్రెంచ్ కాలనీలో ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్లో అదిరిపోయింది అనమాట, రంగురంగులుగా. అయితే ఆక్వామ్యాన్ రాక్ బీచ్లో టైంపాస్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీ లోపలికి వెళ్ళి అలా ఏదైనా ఒక మంచి కెఫెటేరియా, ఒక మంచి కేఫ్ ఎత్తుక్కొని ఆ కేఫ్ లోపలికి దూరి అక్కడ ఏదైనా సరదాగా తింటూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. అదిగో బాయ్ వైన్స్. అయితే ఆక్వామ్యాన్ కేఫ్ క్వాలిటీకి వచ్చాం. ఇది ఫ్రెంచ్ కాలనీలో లొకేట్ ఉంది. పైన పిజ్జాలు బర్గర్స్ దొరుకుతాయంట, చలో వెళ్ళి తిందాం. అయితే గాయస్ మన పిజ్జా వచ్చేసింది, లెట్స్ టేస్ట్ ఇట్ ఎట్లుంటుందో. నాగ చైతన్య అన్న చెప్పినట్టు ఆ పిజ్జా ఎప్పుడన్నా తిందాం, నార్మల్గా తింటున్నా. బాగుంది, నిజం బాగుంది సార్. బాగుంది, బాగుంది. ఆక్వామ్యాన్ దేవుడు కరుణించిన టైం అయిపోయింది. ఒక్కరోజు ఇచ్చాడు అనమాట దేవుడు, ఎంజాయ్ చేసుకోరాబే అని చెప్పి. ఇంకా బీభత్సంగా వర్షం స్టార్ట్ అయింది, సైక్లోన్ ఎఫెక్ట్. చూడండి అసలు ఎట్లా పడుతుందో. ఇది ఆగుతుంది అని చెప్పి ఒక గంట సేపు ఆగామన్నమాట. ఇక్కడ ఒక పక్కన ఒక రెస్టారెంట్ ఉంటే గంట సేపటి నుంచి కూడా అది పడతానే ఉంది. వెదర్ రిపోర్ట్ చూస్తే కూడా ఇంకా ఫుల్గా పడతానే ఉంటుందంట రేపటి దాకా. రేపు కూడా ఫుల్ పడుతుందంట, ఎల్లుండి కూడా పడుతుందంట. ఇంకా రూమ్కి వెళ్ళి దానుకోవడమే, ఇంకా ట్రైన్ తీసుకొని హైదరాబాద్కి లగెత్తడమే. గాయస్ అయితే ఫుల్ ఆకలేస్తుంది. ఫస్ట్ కడుపు నింపి తర్వాత మనసు నింపుదాం. బాయ్. అయితే గాయస్ శ్రీరంగం అన్నార్ కేఫ్కి వచ్చినాం. ఇక్కడ టిఫిన్స్ మీల్స్ దొరుకుతాయంట, వెళ్ళి మనం టిఫిన్స్ తిందాం. లెట్స్ గో. గాయస్ వచ్చింది రవా మసాలా దోశ. లోపల మసాలా హే, బయట దోశ హే. అదే కదా టిపికల్లీ రవా మసాలా దోశ మీన్స్. లెట్స్ టేస్ట్ ఇట్. చూడడానికి చాలా బాగుంది. సాంబార్, వెయిట్, ఫస్ట్ చట్నీ దెన్ సాంబార్ మిక్స్ பண்ணாங்க. లెట్స్ టేస్ట్ பண்ணாங்க. పాలే వెరీ యావరేజ్. అయితే ఆక్వామ్యాన్ ఒక ప్రైవేట్ బోట్ తీసుకున్నాం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రైడ్ కోసం. వాటర్ బోటింగ్, సారీ. ఇక బోటింగ్ లో మొత్తం 1 hour రైడ్ అంట. 1 hour ఏనా? 1 hour 20 minutes రైడ్ అంట. సో మొత్తం ఇలా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి వెళ్ళి బీచ్ కూడా టచ్ చేస్తామా? బీచ్ టచ్ చేసేసి అలా రివర్ మౌత్ వస్తాం. అది మ్యాటర్. అయితే ఇక్కడ ఎవరు రావట్లేదు, మీరు కామెంట్స్ లో చెప్పొద్దు అన్న 250 అని చెప్పి. ఇక్కడ ఒక్కడ లేడు, సునామీ ఎఫెక్ట్, సైక్లోన్ ఎఫెక్ట్. మేము ఒక్కళ్ళమే ఉన్నాం. ఇంకా తీసుకుంటే బోటు, లేకపోతే ఇంటికే బాయ్ బాయ్ అని అన్నాడు. సర్లే ఇక్కడ దాకా వచ్చి ఇది కూడా తీయకపోతే ఏంది అని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే పాండిచ్చేరిలో ఉన్నాయే కొన్ని ప్లేసెస్. చాలా ఇప్పుడు మన ప్రైవేట్ బోట్ ఇది కాదు, అది
దాంట్లోకి ఎక్కి చలో. వీడియో తీస్తానండి. హెడ్ డౌన్. ఓకే ఓకే. గైస్ ఇక్కడ వాటర్ అయితే లైట్ గా మనకి హైదరాబాద్ లో మూసీ నది వైబ్స్ ఇస్తున్నాయి. చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళాక క్లీన్ అవుతాయేమని అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా పొల్యూటెడ్ ఉన్నాయి వాటర్. నాకేమో కొంచెం స్మెల్ పాడి ఉన్న సైక్ సైక్ ఆయంగా చాయ్ చా. నిన్న ఆడుకున్నాం కదా, షెల్స్ కలెక్ట్ చేసుకున్నాం. ఆ బీచ్ కే తెచ్చి ఇప్పుడు చూపించి తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ కొంచెం మజా వస్తుంది ఎందుకంటే బోట్ బాగా షేక్ అవుతుంది అలల వల్ల. సో దిస్ ఈజ్ ఇది బాగుంది. అయితే గాయస్ నిన్నటితో మా మంచి గ్రహాలు దశలు అన్నీ అయిపోయినాయి. ఈ రోజుతో స్టార్ట్ అన్నమాట. శని ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. ఫస్ట్ ఏంటంటే కొంచెం దగ్గర. ఫస్ట్ ఏంటంటే ఇది షాపింగ్ బిల్ కాదు. ఇది ఇది ఇంత ఇంత బార్ ఉందా, ఇది షాపింగ్ బిల్ కాదు, ఇది చలాన్. అయితే మేము ముగ్గురమే ఉన్నాం, ఉండేది ఇక్కడ 2 డేసే కాబట్టి ఇది ఒక స్కూటీ తీసుకున్నాం. ముగ్గురం ఏం 2 నడుపుతాం అని చెప్పి ఒక దాంట్లోనే ముగ్గురం నడిపాం. అకార్డింగ్ టు ద చట్టం అది తప్పు కాబట్టి పోలీస్ పట్టుకొని లైట్గా కొంచెం స్వీట్గా మాట్లాడి మనకి 1000 రూపాయలు చలాన్ వేయడం జరిగింది. అక్కడ 1000 బొక్క. ఇంకో బండి తీసుకున్న 400 వచ్చేసేది. ఇప్పుడు 1000 కట్టాం. అదొకటి బొక్క. అయితే వస్తున్న దారిలో రోడ్ చాలా అందంగా ఉండింది కదా, సో అందమైన రోడ్లో లైట్గా ఒక గుంటలో పడటం జరిగింది. సో కొంచెం ప్యాంట్ మీద మంచి డిజైన్ ఏదో వచ్చింది. ఫస్ట్ తిని ఇంకా నెక్స్ట్ ఎక్కడికన్నా వెళ్దామని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఫుడ్ కూడా బాగకపోతే ఇంకా దెబ్బ మీద దెబ్బ పడినట్టే. రండి. అయితే ఇది కొంచెం వెరైటీగా ఉంది ఈ కెఫే ఏదో ఒకటి, హోటల్ ఏదో ఒకటి. ఇదిగోండి, ఇది చూడండి, కొబ్బరికాయలతో భయంకరమైన పురుగుల్ని తయారు చేశారు. ఇది చీమ, అది దామ. నువ్వు ఇటు రారా మామ. ఇంకోండి చింటూ చింటూ, చూడండి వింగ్స్. గబ్బిలం అదే సాలిడ్ ఉంది చూడండి, స్పైడర్. ఓకే లెట్స్ గో అండ్ ఆర్డర్ సమ్ ఫుడ్ మ్యాన్. ఇదంతా కూడా ఏదో ఇంజనీరింగ్ వర్క్ షాప్ లాగా ఉంది. లోపల అన్నీ ఏవేవో సామాన్ హే. అంటే అది స్టేషనరీయో లేకపోతే ఏంటో తెలియదు. ఇక్కడ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అర్థమవుతలేదు. ఇక్కడ అనుకుంటా. హోటల్ ఎక్కడ? హోటల్ అదంట. ఓకే హోటల్ అదంట. ఇది సమ్ వర్క్స్ ఈజ్ హ్యాపెనింగ్. లెట్స్ ఈట్ సమ్ ఫుడ్ మ్యాన్. ఇదిగోండి హట్ లాగా వేసింది డిజైన్. ఇక్కడ బిర్యానీ కూడా ఇరుకంట. చెప్పులు ఇప్పి పోవాలా. మా గెటప్స్ చూస్తే రానివ్వడమే ఎక్కువ. బాగున్నాయి. నో తమిళ్. ఇంకా ఇక్కడ కూర్చుందాము, ఇక్కడ కూర్చుందాము. ఇంకా టిష్యూస్ పెట్టడానికి ఇట్లా తయారు చేసుకున్నారు మంచిగా. ఏం స్పూన్స్ పెట్టుకోవడానికి కొబ్బరి బొండాలతో. నాన్ వెజ్ మీల్స్, వెజ్ మీల్స్, బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఓన్లీ దీస్ త్రీ ఆర్ దేర్. ఓకే. You want fish fry and fry, chicken 65. ఓకే. చికెన్ బిర్యానీ చెప్దామా? ఎన్ని? 3. ఫిష్ ఫ్రై. Big one. You want to know? Wait, she's showing her English is better than her English. Her English is better than our English అన్న. ఇది మన ఇంగ్లీష్ అనలేదురా బాబు. Little English. Okay. This fry is 100. This 40. One piece 40. 1 piece 40. That big fish 100. మామ ఫిష్ లైట్ బిర్యానీ చెప్పి ఏదన్నా. Still what are they? Chicken biryani. ఆర్ మీల్స్. Right. మీల్స్ ఉన్నాయి. వాట్ యు వాంట్? I want chicken biryani.
సో Non-veg meals also. Chicken gravy, fish gravy, and one okay. boiled egg. ఓకే 3 చికెన్ బిర్యానీ 3 వద్దా చెప్పు ఒకటే మంచిగా ఉంటే ఇంకా మళ్ళీ వేరే ఓకే ఫస్ట్ బ్రింగ్ వన్ చికెన్ బిర్యానీ విల్ టేస్ట్ అండ్ విల్ ఆర్డర్ Yeah. Fish. ఫిష్ నో Not pocket masala. Okay. హోమ్ మేడ్ Homemade. హోమ్ మేడ్ మసాలా పులావే చాలా తక్కువ స్పైస్తో వండితే ఎట్లుంటుందో అట్లుంది పీస్ కూడా బాగుంది టెండర్గా ఇంకా తినచ్చడం ఇదే ఇంకా దీంతో పాటు చికెన్ 65 కూడా చెప్దాం 2 more ప్లేట్స్ 2 more plates chicken. చికెన్ బిర్యానీ అండ్ 1 చికెన్ 65 ఇప్పుడే వేడి వేడి చేస్తారు మనం ఆర్డర్ ఇచ్చాక మళ్ళీ టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది కాలుతుంది మామ ఫస్ట్ అరుణాచలం వచ్చాను అరుణాచలం నుంచి పాండ్య వచ్చాను నేను కజిన్ బ్రదర్ బాగుంది అయిపోయింది చికెన్ 65 బైక్ రెంట్ తీసుకున్నాను కుమన్ చాలాసేపు ట్రావెల్ చేశాక అరవెల్లి నుంచి ఇక్కడ దాకా ప్యారడైస్ బీచ్కి వచ్చాం ఈ బీచ్లో అసలుకైతే తడవచ్చు అంటే ఆడుకోవచ్చు మునగచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు కానీ ఇప్పుడైతే తీవ్రత చాలా భయంకరంగా ఉంది అలలు చాలా పవర్ఫుల్గా వస్తున్నాయి చూడొచ్చు మీరు అందరూ బోటర్స్ ఉన్నారు రండి వెళ్ళి చూద్దాం ఎట్టా ఉండదో వావ్ గాయస్ ప్లెయిన్ దోశలాగా ఉంది అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ప్లెయిన్ బీచ్ ఏం లేదు చూడండి అక్కడ దాకా కార్నర్ దాకా స్ట్రైట్గా ఉంది అసలు కానీ సునామీ వచ్చేలాగా ఉంది చెప్పాలంటే మొత్తం చూడండి ఇట్లా మొత్తం ఖాళీ బీచ్ అది చాలా పవర్ఫుల్ అలలు అదిగోండి అలల్ని చూడండి మజా వస్తుంది నేల మీద ఒక షెల్ లేదు ఒక రాయి లేదు అసలు ఏమీ లేదు కేవలం శాండ్ నీళ్ళు దూరంగా చూసినా కూడా అసలు ఏం కనిపించట్లేదు మొత్తం ఆకాశం మేఘం కలిసిపోయినట్టుంది ఆకాశం సముద్రం కలిసిపోయినట్టుంది మొత్తం అదిరిపోయింది అనమాట అసలు మొత్తం ఒక వేరే లెవెల్ వైబ్ ఉంది ఇక ఎక్కువ హడావిడి లేదు అయితే గాయస్ డే 3 అన్సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట హైదరాబాద్కి రిటర్న్ జర్నీ ఈసారి ట్రైన్ సో బయటేమో బీభత్సంగా వర్షం పడుతుంది ఫస్ట్ ఒక స్టేషన్కి వెళ్ళి ఇక్కడ ఈ పాండిచ్చేరిలో నుంచి స్టేషన్కి ఇంకో ఏదో స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే స్టేషన్కి వెళ్ళాలి మొత్తం స్టేషన్లు మార్పిడి జరిగాక హైదరాబాద్కి రీచ్ అవుతాం సో సామాన్ అయితే ప్యాక్ చేసుకున్నా ఇది అవుట్ఫిట్ ఇప్పుడు వెళ్ళబోతున్నాం ట్రైన్ ఎక్కి లెట్స్ గో ఏం చేసాము 3 days ఏం చేసాము చూపకపోతే మంచిగా మంచిగా கட் பண்ணாங்க